నేను ఎప్పుడు మోషే గురించి ఒక మాట చెప్తాను, అంత చదువుకున్నవాడు ఎవరు లేరు. ఐగుప్తు యొక్క సకల విద్యలు ఎంత చదువుకున్నాడండి మోషే? మోషేకి తెలియంది లేదు తెలుసా. నేను ఈజిప్ట్ వెళ్ళినప్పుడు నేను చెప్పాను, చాలా పుస్తకాలు కొనుక్కొచ్చి అక్కడ ఆ మ్యూజియం దగ్గర ఫరోలో యొక్క చరిత్ర ఉంది. ఆ చరిత్రలో మోషే గురించి ప్రతి చోట రాయబడ్డది. మోసెస్ తెలుసా, మోషే గురించి తెలుసుకుంటే మోషే గ్రేట్ అండ్ గ్రేట్ ఆర్కిటెక్ట్ డిజైనర్ అంట. మోషే డిజైన్ చేస్తాడంట. ఐగుప్తు యొక్క సకల విద్యలు అభ్యసించాడు. ఇంకొకటి ఏంటంటే మెట్లర్జీ అంటారు, లోహశాస్త్రము. లోహశాస్త్రం భూమిలో దొరికే లోహాల గురించి పరిశోధించి వాటిని తిరిగి బయట తీసుకొచ్చి కరిగించి వాటిని తిరిగి వాడుకోవడానికి అనుకూలంగా చేయడం అనమాట. దాన్ని లోహశాస్త్రము. ఏ భూమిలో ఏ లోహం జరిగిద్దో అనేది లోహశాస్త్రం అంటారు. ఆయన ఆరితెరిపోయాడు లోహశాస్త్రంలో. సాంఘిక శాస్త్రంలో మోషే ఆరితెరిపోయాడు. రాజనీతి శాస్త్రంలో ఆరితెరిపోయాడు. అందుకే ఐగుప్తు యొక్క ఎట్ ది సేమ్ టైం అదే సమయంలో మోషే ఐగుప్తులో ఉన్న అన్ని విద్యలు అన్నీ వచ్చు మోషేకి. అటువంటి మోషే దేవుని చేతిలో నలగొట్టబడ్డాడు, సాత్వికుడిగా మారాడు. మిద్యాను అరణ్యంలో మోషేకు ఒక విషయం అర్థమైంది, నేను వట్టివాణ్ణి అని, నా వల్ల కాదు అని, నాకు మాట్లాడడం రాదు కదా అని. ఇక్కడ వినండి, ఐగుప్తులో మాటల నేర్పరి ఎవరు తెలుసా? ఆ బుక్లో నేను చదివానండి. మోషే అంట ఫరోలు తెలుసు కదా మీకు, ఫరోలు వాళ్ళు దేవుడుగా చలామణి అవుతారు. ఎట్టా? దేవుడుగా. వాళ్ళ యొక్క కిరీటం మీద సర్పం బొమ్మ, సూర్యుడు బొమ్మ. ఎందుకంటే మేము సూర్యుని యొక్క ప్రతిరూపం, సర్పము వాళ్ళ ఆరాధ్యం. ఇక్కడ మోషే చూడండి, కొన్ని ప్రత్యేక దినాల్లో ఫరో నిలబడి, రాజపీఠం మీద నిలబడి మాట్లాడతాడు ప్రజలను ఉద్దేశించి. కానీ అంట ఆ సమయంలో కాబోయే యువరాజు ఎవరండి? మోషే మాట్లాడితే అంట ఆశ్చర్యపోయేవాళ్ళంట జనాలు. మోషే మాటల పుట్ట అంటారే. ఏ పుట్ట? మాట్లాడటం వచ్చా మీకు? ఇంటి దగ్గర మీరు ఎన్నో విషయాలు, మర్మాలు కూడా మాట్లాడతారు. రహస్యాలు, మీకు తెలిసిన రహస్యాలు ఎన్నెన్నో ఒక్కటి మర్చిపోరు. కానీ పోయిన ఆదివారం దైవసేవకులు ఏం వాక్యం చెప్పారంటే, ఖచ్చితంగా చెప్పారు కదా, బాగానే చెప్పాడు కానీ గుర్తులేదు. కానీ మీకు కొన్ని రహస్యాలు ఉంటాయి, మీరు పక్కనోడు చెప్పి ఈ మర్మం దాచుకో, ఎవరికి చెప్పొద్దు, నీకే చెప్పి అంటారే. ఎన్ని మర్మాలు తెలుసు మీకు కదా. ఇక్కడే ఉండి కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక తల్లి రహస్యాలు కూడా మీరు గొప్ప పరిశోధకులు. మోషే మాట్లాడుతుంటే మాటల యందు అట్టంటోణ్ణి దేవుడు పట్టుకెళ్ళి సంస్కారవంతమైన సోపు ఏంటి జాడిచ్చేశాడు. ఎవరిని? XXL కాదు, ఇక XLకి అంతు పొంతు లేదు. ఆ సబ్బుతో మోషేని ఏం చేశాడు? ఉత్తికారేశాడు. అబ్బా, మోషేలో ఉన్న కోపం, ఆవేశం, గుద్ది మనుషులు చంపడం. ఒరే నాయన, మోషేని కానీ వదిలితే ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళేటప్పుడు ఎవడిని మిగల్చడో. రోజు కోటి చంపుతాడు, ఎదురు తిరిగినోడు చంపుతాడు, జుట్టు పీకుతాడు, ఒక్క గుద్దితే మొత్తం అవుట్. అందుకే మోషే చేతిని దేవుడు తీసుకున్నాడు, గుద్దాడు. ఎవరిని? ఒకరిని గుద్దాడు. ఎవరిని? ఐగుప్తు కొట్టాడు, చచ్చిపోయాడు, పాతేశాడు. ఆ చేతిని పట్టుకుని దేవుడు మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలండి. దేవుడు చెప్పాడు, భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి గెటప్ మోషే, చేయి పెట్టి చంపను ప్రభువా, కర్ర పట్టుకో, కర్రతో నిన్ను పని లే,
చూసారా ఎట్ట మారిపోయాడు. వెళ్ళు, ఐగుప్తులో ఉన్న నా ప్రజల్ని విడిపించు, వాళ్ళ మూలుగులు నాకు వినిపించి అంటే నా వల్ల కాదు ప్రభా, నా వల్ల కాదు. ఎందుకు కాదంటే నాకు మాట్లాడటం బికేమ్ మ్యాన్ ఆఫ్ గాడ్. మోషే తను గొప్పవాణ్ణి అనుకున్నాడు ఐగుప్తులో. మిద్యాన్లో నాకు చేత కాదు అన్నాడు. కానీ అరణ్య యాత్రలో ఒక వ్యక్తి దేవుని మీద ఆనుకుంటే దేవుడు ఏం చేస్తాడో మోషే జీవితం మనకి శ్రేష్టత. వింటున్నారా? మోషేని దేవుడు లే వెళ్ళు, ప్రభా నాకు మాట్లాడటం రాదు కదా. ఒకవేళ మోషే అబ్బా దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా, నాకు బాగా మాట్లాడటం వచ్చు కాబట్టి అని ఉంటే, నాకు ఐగుప్తు యొక్క సకల విద్యలు నాకు వచ్చు కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడంటే, నో, నాకు రాదు కాబట్టి, నాకు చేత కాదు కాబట్టి, నేను ఒట్టివాణ్ణి కాబట్టి, నేను నలిగిపోయాను కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఇది దేవుడు కావాలి. నీ విద్య, నీ గొప్పతనం, నీ పాండిత్యం, నీ తెలివి, నీ బలం, నీ శక్తి, నీ సామర్థ్యాలు, నో, దేవునికి అవసరం లేదు. ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే ఆ వ్యక్తి మిద్యాను అరణ్యంలో ఖాళీ చేయబడాలి. మిద్యాను అరణ్యంలో దేవుని చేతి కిందకి రావాలి. మిద్యాను అరణ్యంలో నలిగిపోవాలి. మిద్యాను అరణ్యంలో సాత్వికుడుగా మారాలి.